ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇంతకీ నన్నెందుకు ఆగమన్నట్టు? ఎవరికైనా ఆపద వస్తుందంటే నువ్వెంత వేగంగా పరుగులు తీస్తావో నాకు తెలుసు. ఇప్పుడు నీ కాళ్ళకి బ్రేక్ వేయడానికి కారణం ఏంటంటే ఎక్కడో ఉన్న నీ తొలిబిడ్డ అలియాస్ గాయత్రక్కకి పునర్జన్మలో గండం వస్తుందని గురువుగారు చెప్పారు. పువ్వు కూడా ఇచ్చారు కదా? అవునరా, దాన్ని ఆధారం చేసుకుని నైని పెద్ద బిడ్డ దగ్గరికి వెళ్తుందట. కాని దాన్ని దాచిపెట్టుకోవడానికి అది మిఠాయి కాదు. వారం రోజులు ఉండడానికి రెండో రోజు వాడిపోతుంది. ఈలోపే నేను నా బిడ్డని చేరుకుంటాను. నువ్వు త్వరగా వెళ్ళాలి అనుకుంటే ఆపద కూడా త్వరగా వచ్చేస్తుంది. మరి అది ప్రాణగండమే కావచ్చు. నేను ప్రాణాలతో ఉండగా నా బిడ్డకి ఏమీ కానివ్వను. ఈ ప్రయాసలో నీ ప్రాణమే పోతే నా కూతురైతే బ్రతికే ఉంటుంది, నీ అంతు చూడ్డానికి. మరి తమ్మి విషయాలు నువ్వు లేవని గుండెలు బాదుకుంటాడు కదా? అలా చేయరు, ఎందుకంటే బాబుగారి గుండెల్లో నేనెప్పటికీ ఉంటాను. మమ్మీ, వాట్ ఏ లవ్ మమ్మీ. రోమియో జూలియట్, సలీం అనార్కలి మాదిరి వీళ్లు కూడా చరిత్రలో నిలిచిపోతారేమో కదరా? ఎక్స్క్యూజ్ మీ అత్తయ్య అండ్ బావగారు, మాది ప్రేమ చరిత్ర అవునో కాదో గాని మీది మాత్రం రక్త చరిత్ర అయి తీరుతుంది. ఒక్కసారి గనక నేను నా పెద్ద కూతుర్ని కలిశాను అంటే తనని ఇంటికి తీసుకొస్తాను. ఇక్కడికొచ్చింది అంటే మీకు చావు వచ్చినట్టే. గండం ఉందా లేదా అని జాతకాలు తిరిగేయాల్సిన అవసరమే లేదు. మీ పెద్ద కొడుకు మీకోసం గొయ్యి తీస్తే చాలు. నువ్వు ముయ్యడానికే. మీ అమ్మ శవాన్ని గోతులో వేసి కప్పేయడానికి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.